ఉండి నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారండి? ఉండి నియోజకవర్గంలో అయితే మన కలవపూడి శివరామరాజు గారు నగ్గుతారు. ఆయన ప్రజలకి మంచి చేసిన వ్యక్తి. ఇవాళ ఆయన ఎన్ని పనులు చేసినా లేబర్లో ఆయన ఉన్నాడు. దానికోసం ఈ కూటమి ఎవరు కూడా ఆయన ముందు దీనికి పనిచేయరు. ఆయన కంపల్సరీ నగ్గుతారు. కూటమి నుంచి రఘురామకృష్ణరాజు గారు పోటీ చేశారు కదా. ఎవరు పోటీ చేసినా శివ గారు లేబర్కి పనిచేసిన వ్యక్తి ఆయన. ఇలా ప్రజాక్షేత్రంలో ఆయన ఉన్నాడు. ఇండిపెండెంట్గా పోటీ చేసి ఆయన ప్రజాక్షేత్రం తిరుగుతున్నాడు ఆయన. ఇవాళ దేనికైనా సరే ఆయనే విన్ అవుతారు. ఎమ్మెల్యే నగ్గుతాడు ఆయన. మొన్న జరిగిన ఎన్నికలు జరిగాయి కదండి. ఈ ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? మాకైతే శివరామరాజు గారు గెలుస్తారని ఉందండి. ఆయనకి సైలెంట్ ఓటింగ్ కట్ట బాగా ఎక్కువగా పడింది. ఈ రఘురామకృష్ణరాజు గారు ఒక 5 సంవత్సరాలు ఎంపీగా చేసినా కూడా ఉండి నియోజకవర్గాన్ని చేసింది ఏం లేదు. అలాగే పీవీఎల్ అంటే వైఎస్ఆర్లో ఉండి నియోజకవర్గం ఛాన్స్ తక్కువ. దాని మీద శివరామరాజు గారు గెలుపు ఖాయం అనుకుంటున్నాం అండి. అంటే గవర్నమెంట్ ఏ వస్తుందనుకుంటున్నారు పైన? పైన గవర్నమెంట్ అంటే టీడీపీ కూటమి వస్తుందని అనుకుంటున్నాం అండి. అది ఇంకా అది జన ప్రజల నిర్ణయం. ఇంకా టీడీపీ కూడా బాగా చేస్తుందంటారా? చేసే అవకాశాలు ఉన్నాయండి. ఒకసారి చూసాం కదండి, దీనివల్ల ఉపయోగం లేదు కదండి వైఎస్ఆర్.